కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టువల గ్రామంలో గత కొంతకాలంగా త్రాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు మంచినీరు వస్తే 8 రోజుల వరకు నీరు రాని పరిస్థితి నెలకొందని, 8 రోజులకు ఒకసారి కుళాయి వాటర్ వచ్చినా 4-5 బిందుల నీరు మాత్రమే వస్తుందని స్థానికులు వాపోయారు. అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. గ్రామాల్లో నివసిస్తున్న ఎస్సీ ప్రజలకు కనీసం త్రాగునీరు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కెనాల్ ద్వారా వచ్చిన వాటర్ను వినియోగించుకుందామంటే దిగడానికి లేని పరిస్థితి నెలకొందన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి కెనాల్ వద్ద ర్యాంపులు వేశారని, తమ గ్రామంలో మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా కెనాల్ అనేది ఏర్పాటు చేయడం లేదన్నారు. తమ మొర ఆలకించి వెంటనే నీరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో వాటర్ ట్యాంకర్లైనా పంపించే ప్రయత్నం చేయాలని కోరారు. ఒకప్పుడు ఇప్పుడు కాకినాడ జిల్లా మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువండి. ఏంటంటే ఆయన ఏమన్నాడంటే ప్రతిసారి కూడా కాపులకి ఎత్తున్నాడో చెట్టు బజ్జీలకి ఎత్తున్నాడో ఎస్సీపేటకి ఎత్తలేదు, గొట్టలు పోయిన ఒకసారి ఇంకెడుతున్నాడో. తర్వాత మళ్ళీ ఆయన కూడా అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళని అందరినండి. అంటే మొగలు బయటికి వెళ్ళిపోతాం, ఆడవాళ్ళు నీళ్ళు లేకపోతే ఇంటికాడ ఏం చేస్తారా? ఇంటికాడ ఏం చేయరు కదా అలా ఏమండి. అదే రకంగా మళ్ళీ మా కాలం ఉందండి, ఆ కాలంకి ఒక ర్యాంపు లేదండి. అక్కడ ఏమో నుయ్యి ఉందండి, ఆ నుయ్యి కాడ కూడా బాగు చేసి మొగోళ్ళు లేరు, అందులో బీసింగ్ వేస్తలేదు. ఇక్కడ పంచాయతీ నుయ్యి ఉందండి, పంచాయతీలో చెప్తున్నాను ప్రత్యేకంగానే. అవి ఇక్కడ కూడా నూతిలో కూడా బీసింగ్ వేస్తలేదు. దాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మాట, చేస్తారా చేయరా? చెయ్యకపోతే మేము రోడ్డు ఎక్కి ధర్నా చేసి, అదేవిధంగా కాకినాడ మండలం కాబట్టి అది ధర్నా కూడా కలుసుకుని రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని చిన్న మాట అంగీకరించాలని. పట్టణంలో ఎస్సీపేట కానీ ఒకటే మాకు లోటు వచ్చేది ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ. 15 రోజులకు ఒకసారి ఇస్తున్నాడండి కుళాయి. ఈ లోపల కాలువలు పాడైపోయి ర్యాంపులు కూడా లేవు కాలువలకి. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాం వాటర్కి. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక వారం ఇస్తున్నాడు సార్. ఒక వారం ఇచ్చిన తర్వాత మళ్ళా పైపులు పోతున్నాయి అంటున్నారు. పైపులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకా 10 రోజులు పట్టేస్తుందండి దాన్ని. కాబట్టి మీరు స్పందించి మీరు తక్షణమే ఎస్సీపేటకి వాటర్ పంపించాలని కోరుతున్నాం. ఇరిగేషన్ జేఈ గారికి నమస్కారం అండి. నాది పటోల గ్రామం. నా పేరు కొడుకులపూడి చంద్రశేఖర్, మాజీ మండల అగ్రికల్చర్ చైర్మన్. ఏంటంటే పటోల గ్రామంలో వాటర్ కొరత బాగా ఇబ్బందిగా ఉంటుందండి. అప్పుడే గత 2 ఏళ్ళు మట్టి చూస్తుంటే 10 రోజులు వస్తుందండి. 10 రోజుల దాకా కుళాయి రాపోతాం, మళ్ళీ మధ్యలో ఒక 5 రోజులు వస్తాం, మళ్ళీ 5 రోజులు రాపోతాం. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇప్పుడు ఏమో సమ్మర్ ఒకటి వచ్చిందండి. సమ్మర్ వల్ల బాగా ఇబ్బంది అయిపోతుందండి. 3 రోజులు ఉంటే 3 రోజులు వాటర్ ఉండలేదు గ్రామంలో. ప్రతిదానికి ఏదన్నా సమస్య, పైపుల సమస్య ఉందనుకోండి, 10 రోజులు మొత్తం ఆపేయండి, వాటర్ ఆపేసి పైపులన్నీ బాగు చేసి అప్పుడు దాకా ట్యాంకర్ల మీద వాటర్ ఇచ్చి పైపులు బాగు చేశాక అప్పుడు వదలండి వాటర్. అంతేకాని ఓ రోజు ఇచ్చి 2 రోజులు మళ్ళీ అయిపోతాం, మళ్ళీ 3 రోజులు ఇస్తాం, మళ్ళీ 4 రోజులు ఆపేస్తాం. అలా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి వాటర్ గ్రామంలో. అలాగే కెనాల్ వాటర్ కూడా ఈ పటోల ఎస్సీపేట ఉందంటే దానికి కెనాల్ వాటర్ కూడా లేదండి. చుట్టుపక్కల అక్కడ ఏదైనా వాడుకోవడానికి నీరు కెనాల్ వాటర్ కూడా లేదు, ఏ కాలువ కూడా లేదు ఆ పేట చుట్టూ. దానికేమో కనీసం వాటర్ ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇవ్వాలి. అలాగే గ్రామంలో రోడ్డు మీదకి వెళ్ళి తెచ్చుకోవడం, బయట ఊర్లో వెళ్ళి తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందండి గ్రామం. మీరు ఒకసారి ఇలాగ ఈ పటోల పంచాయతీ మీద ఇరిగేషన్ జేఈ గారు కానీ సెక్రటరీ గారు కానీ నేను చెప్తాను, మీరు గ్రామం మీద ఈ సమ్మర్కి ఇబ్బంది పడకుండా మీరు చూడాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.